హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇలా తోరణం తయారు చేయాలనుకుంటున్నాను. చాలా బాగుంది. నేను తయారు చేసినాక గుమ్మానికి వేస్తే చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పూసలతో కలర్ఫుల్గా ఉంది గుమ్మానికి. కావాల్సింది క్లాత్, నేను సాటిన్ క్లాత్ తీసుకున్నాను. అందరూ పాలిస్టర్ క్లాత్ అలా యూజ్ చేస్తుంటారు. ఇది షైనీగా బాగుంది, అందుకే దీంతో ట్రై చేద్దామని ట్రై చేశాను. మీకు నచ్చితే దీంతో ట్రై చేయండి, ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మనం తీసుకోవాలి. దీనికి 2 ఇంచెస్ గ్యాప్తో మనం దాన్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం ఈ పీసెస్ అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందు ఇలా 2 ఇంచెస్తో మనం ఎన్ని పీసెస్ అయినా తయారు చేసుకోవచ్చు. ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. పొడుగు మనకి ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. ఫోల్డింగ్ ఇలా చేసుకున్నాక దీన్ని జిగ్జాగ్ లాగా కట్ చేసుకోవాలి. టెంపుల్ డిజైన్ లాగా ఇలా చిన్న చిన్న పీసెస్ ఇలాగా టెంపుల్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కార్నర్స్ని సెకండ్ వైపు కూడా ఇలాగ కట్ చేసుకోవాలి. మన దగ్గర జిగ్జాగ్ సిజర్ ఉన్నా సరే దాంతో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ కలర్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, అందుకే దీంతో ట్రై చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వైట్, ఆఫ్ వైట్ అలాంటి ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూసారా, ఇలాగ జిగ్జాగ్ లాగా చివర్లు వస్తాయి. ఇలా అన్నిటినీ మనం రెడీ చేసుకున్నాక ఈ చివర్లు దారాలు ఊడిపోకుండా మనం ఇలాగ క్యాండిల్ చివర జస్ట్ అలాగా అంటించుకుంటే ఆ దారాలన్నీ స్టిక్ అయిపోతాయి. అలా ఊడిపోకుండా ఉంటాయి దారాలు, చివర్లు రావు. అలానే ఎక్కువసేపు పెట్టకూడదు, జస్ట్ అలా పెట్టి తీసేయాలంతే. అలా దారాలన్నీ రాకుండా ఉంటాయి. ఇలాగా మనం అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం అన్నిటినీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు దారంతో కుచ్చుకోవాలి. నేను సిల్కన్ దారం ఉంటుంది, అది దాంతో చేశాను. ఒకవేళ మీద కాటన్ దారం అయితే ఒక 4 వరుసలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అందుకే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, లేకపోతే తెగిపోవడం అలా జరుగుతుంది. లేకపోతే నైలాన్ దారమైనా దొరుకుతుంది. ఫిష్ వైర్ అంటే షాప్లో ఇస్తారు, అదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అవైతే స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా మనం ఇలా చిన్న చిన్నగా గుచ్చుకుంటూ మొత్తం మనం ఈ పీసెస్ అన్నిటినీ దారం కుచ్చేసుకోవాలి. ఇలా మనం కొద్ది వరకు మనం గుచ్చుకున్నాక దాని తర్వాత మనం గోల్డెన్ ఫ్లవర్స్ నేను ముందు రెడీ చేసి పెట్టేసుకున్నాను. మనకు కావాలంటే ఆర్టిఫిషియల్ అయినా రెడీగా దొరుకుతాయి, అవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను ముందు రెడీ చేసేసుకున్నాను. వీటిని మధ్యలో యాడ్ చేసుకోవాలి. అలా ఒక 2, 3 అలాగా యాడ్ చేసుకోవాలి. నేను 2 యాడ్ చేస్తున్నాను. హెవీగా ఉండకుండా సింపుల్గా ఉండేట్టు ఒక 2 అయితే సరిపోతాయని 2 యాడ్ చేశాను. మళ్ళీ కొంచెం మనం ఇలాగ ఈ క్లాత్ని మళ్ళీ కుచ్చుకోవాలి. మనం ఎంతెంత గ్యాప్లో ఈ ఫ్లవర్స్ పెట్టాలనుకుంటున్నామో అంత గ్యాప్లో వీటిని మనం పెట్టుకోవాలి. ఇలా కుచ్చుకున్నాక ఇలా మనం అన్నిటినీ రెడీ చేసేసుకోవాలి. ఇలా ఫాస్ట్గా అయిపోతుంది, త్వరగా చేసేసుకోవచ్చు. మనకు 1 అవర్ దీనికి టైం పెట్టుకుంటే సరిపోతుంది. ఒక తోరణం రెడీ అయిపోతుంది. మనం కలర్స్ కూడా మన ఇష్టమైన కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో వేరే కలర్స్ కూడా యాడ్ చేసాను, సింగిల్ కలర్తో యూజ్ చేశాను. ఇలా ఒక మాల మొత్తం తయారు చేసుకోవాలి. మనం ఎంత తోరణానికి అది ద్వారానికి ఎంత పొడవు ఉంటుందో అంత చూసుకోవాలి. ఇప్పుడు అది రెడీ అయిపోయాక ఇంకొక పీస్ తీసుకొని బీడ్స్తో హ్యాంగింగ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఒక పీస్ని మనం గుచ్చుకోవాలి. మనకి ఎంత పొడుగు కావాలన్నా ఒక 20 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా గుచ్చుకున్నాక ఈ చివర రెండింటిని కలిపి మనం ముడి వేసుకోవాలి. ఇలా వదిలేయకుండా మనం ఇలా దగ్గరికని ముడి వేసుకుంటే ఒక బంచ్ లాగా, ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఇలా ముడి వేసుకోవాలి స్ట్రాంగ్గా. చూసారా ఇలాగా ఇప్పుడు హ్యాంగింగ్ లాగా అది కనిపిస్తుంది. ఇప్పుడు బీడ్స్ పెట్టుకున్నాను.
నేను గోల్డ్ బీడ్స్ అలాగే వైట్ బీడ్స్ యూజ్ చేశాను. ఒక గోల్డ్ బీట్ అలాగే ఒక పల్స్ లాగా వైట్ బీట్ యూజ్ చేశాను. అలా మనకి ఎంత పొడుగు కావాలో అంత యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ నేను ఒక 5 హ్యాంగింగ్స్ యూజ్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మాలకి సెంటర్ చూసుకొని సెంటర్లో ఒకటి యాడ్ చేసుకోవాలి, గుచ్చుకోవాలి. నేను ఈ ముందు హ్యాంగింగ్స్ కొంచెం ఎక్కువ దారం వదులుకున్నాను. దాన్ని ఇప్పుడు దీన్ని ముడిగా వేసేసుకోవాలి, దానికి జాయిన్ చేసుకోవాలి. లేకపోతే మనం సూది దారంతో అయినా కుట్టుకోవచ్చు. ఇలాగా ముడిలాగా వేసేసుకున్నాను. ఇలా ఒక 2-3 ముళ్ళు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. సెంటర్లో ముడి వేస్తున్నాను. సెంటర్లో ఒకటి పెట్టాను ఫస్ట్ స్టార్టింగ్. అంటే మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎంత గ్యాప్లో పెట్టుకోవాలో. తర్వాత ఇలాగా మిగతావి కూడా అన్నీ మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా గుచ్చుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో? మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా మీ సందేశాలు తెలియచేయండి. థ్యాంక్ యూ.